నమస్తే మాస్టర్స్. ఆమ్, ఈరోజు లోరీ ల్యాడ్ వ్రాసిన ద డివైన్ డిజైన్ దివ్య ప్రణాళిక పేరుతో మనం తెలుగులో అనువదించుకొని చెప్పుకుంటున్నాము. ఈరోజు సెషన్కి స్వాగతం. ముందుగా మనకి అద్భుతమైన ధ్యానాన్ని, ఆనందకరమైన జీవితాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే స్వాధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంట్, స్వాధ్యాయం ద్వారా మనం ఎంతగా ఎదుగుతామో, ఈ ఆధ్యాత్మిక జీవితము, మన జీవితం యొక్క పరమార్థము, జీవిత ధ్యేయం, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకునే విధంగా ఆ, చెప్పిన ఎంతోమంది మాస్టర్స్, ఈ రచయితలు, ఈ స్పిరిచువల్ సైంటిస్టులకి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. ఈరోజు మనం 2.1 లోకి వచ్చాము చాప్టర్. నిన్న మనము 12D గ్రిడ్ని ఏర్పాటు చేసాము. ఈరోజు ఇంకా దానికి ఎలా ఏం చేయబోతున్నారో చూద్దాం. వీళ్ళు 12D గ్రిడ్ ఏర్పాటు చేశారు, తర్వాత భూమి చుట్టూ పరిచారు అని, కంచెలాగా వేశారు అని చెప్పుకున్నాం కదా. సో ఒకసారి అది రెడీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ 12D గ్రిడ్ని రెప్లికా చేశారు. అంటే మళ్ళీ సెకండ్ది డూప్లికేట్ చేశారనమాట. రెండోది కూడా క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఒకటేమో మనకి నిన్న చెప్పారు ఏమని అంటే ఆ అది క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుంది, మనకి కంటికి కనిపించదు అనేసి కదా. సో మనకి కంటికి కనిపించని క్వాంటమ్ ఫీల్డ్లో ఒకటి పెట్టారు. అలాగే ఆ భూమికి ఐ మీన్ కాన్షియస్ లెవెల్లో ఒకటి, అండ్ గ్రహానికి చుట్టూ ఒకటి, భౌతికంగా ఒకటి అన్నట్టు పెట్టారన్నమాట. రెండు రకాలుగా పెట్టారు. అదే మనం కూడా ఇప్పుడు అంతే కదా, ఒక భూమి గురించి, ఆ భూమి యొక్క చైతన్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, అట్లాగే భూ గ్రహం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో రెండు ఫీల్డ్స్ లో కూడా రెండు ఎనర్జీ గ్రిడ్స్ పెట్టారు. ఆ ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే ఈ ఎనర్జీ గ్రిడ్ అనేది ఆ అట్లాగే నిన్న మనం ఎనర్జెటిక్ పల్స్ అని గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ ఉన్నత చైతన్యంలోంచి ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ పల్స్ లాగా, గుండె కొట్టుకోవడం లాగా ఈ గ్రిడ్కి చేరుకుంటుంది అని చెప్పాం కదా. సో ఈ భూమి అనేది భౌతికంగా, భౌతిక తలంలోనూ అలాగే చైతన్య తలంలో కూడా రెండు వైపులా ఆ, ఈ ఎనర్జెటిక్ గ్రిడ్కి కనెక్ట్ అవ్వాలి, ఎనర్జీ పరంగా కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ ఈ రెండు రకాలుగా క్రియేట్ చేశారనమాట. ఒక్క నిమిషం. సో అది రెండు విధాలుగా కూడా అది చక్కగా ఎనర్జెటిక్ కనెక్షన్ లో ఉండడం కోసమని ఆ 12D గ్రిడ్ రెండు క్రియేట్ చేశారు. ఆ ఓకే. అండ్ అంతేకాదు, మనం 10 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయని చెప్పాం కదా ఈ 12D లోపల. ఆ గ్రిడ్ లోపల ఉండే 10 డైమెన్షన్స్ కి కూడా ఎనర్జీ పాస్ అవ్వడం కోసమని, అంటే అన్ని నెట్వర్క్ అంతా కూడా చక్కగా పని చేయడం కోసమని, ఆ ఈ వైబ్రేషన్స్ అన్ని ఏ క్షణంలో అయినా సరే రీచ్ అవ్వడం కోసమని ఈ గ్రిడ్స్ అని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ భూమాత ఈ అన్ని ఆ ఆ, తన తన భూమాత, భూగ్రహము తన లోపల, తన చైతన్యంలో అన్ని చైతన్యాలు కలిగి ఉంచుకుంది కదా. సో ఎప్పుడు ఏ క్షణంలో ఆమె తన ఫ్రీక్వెన్సీ అక్కడికి పెట్టాలి అనుకున్నా దానికి కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఇది పై పైన చెప్తున్నాను. మన ఇంట్లో ఆ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఫోన్ ఉందని అనుకుందాం, ఫోన్ ఇంటర్నెట్ ఉంది అనుకుందాం. మనము ఒక ఒక గదిలోంచి ఫోన్ కనెక్షన్ తీసుకున్నాము, మాట్లాడుతూ ఉన్నాము, సడన్ గా ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడమో సంథింగ్, లేదా వేరే గదిలోకి వెళ్ళడమో సంథింగ్ అవసరం ఏర్పడింది. వెంటనే మనం ఏం చేసాము, ఈ ఫోన్ పక్కన పెట్టేసి పైకి వెళ్ళేసి లేదా వేరే గదిలోకి వెళ్ళేసి అక్కడి నుంచి ఫోన్ కనెక్షన్ తీసుకున్నాం. అక్కడ కూడా పనిచేయడం, ఆ కంటిన్యూగా కాల్ కనెక్ట్ అయ్యింది. సో ఇది జస్ట్ ఒక వేగగా పిచ్చిగా చెప్పాను, బట్ ఇలా అని నా ఉద్దేశము. ఆ భూమి తన చైతన్యాన్ని ఆ, ఎన్ని డైమెన్షన్స్లో ఎప్పటికెప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ అది అన్నీ కూడా ఎప్పుడూ రెడీగా ఉండడం కోసము
ఆ, ఈ ఎనర్జెటిక్ గ్రిడ్ ఇలా క్రియేట్ చేశారనమాట, కనెక్ట్ చేశారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే పైనుంచి దేవుడు, భగవంతుడు పైనుంచి భూమిని ఇలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ, ఆయనకి మనం ఇది కూడా చెప్పుకోవాలి, ప్రతి క్షణము ప్రతిదీ ఒకసారే జరుగుతూ ఉంటుంది, అన్నీ కూడా ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి కదా. సో ఏ సమయంలో ఎక్కడ తన చైతన్యం ఉన్నా కూడా అక్కడ వైబ్రేషన్స్ అనేవి, ఆ ఫ్రీక్వెన్సీ అనేది చక్కగా కనెక్ట్ అవ్వడం కోసం, యాక్సెస్ అవ్వడం కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఇది 2.1, కనెక్టింగ్ ఎర్త్ టు ద 12D గ్రిడ్. నెంబర్ 2.2, ఓపెనింగ్ ది 12D గ్రిడ్. ఓకే, అన్నీ ఏర్పాటు చేశారు. మనకేంటి కదా, వైర్లు అన్నీ పెట్టారు, తర్వాత దానికి కనెక్షన్ కూడా ఇచ్చారు, కరెంట్ పవర్ అన్ని కనెక్షన్ ఇచ్చేసారు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. ఆ, మ్, సో వీళ్ళు నెట్వర్క్ గ్రిడ్ తయారు చేసేసారు, దానికి ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ, పిలిచారనమాట. ఏమని? అందరినీ, హయ్యర్ డైమెన్షన్ కాన్షియస్ అందరినీ, హయ్యర్ డైమెన్షన్ కాన్షియస్ అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా, ఈ వింతైన ఎక్స్పెరిమెంట్ అంటే యునీక్, ఇట్లాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు, ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా పాల్గొవాలి అని చెప్పి వీళ్ళు పిలుపునిచ్చారన్నమాట. ఎలా ఇస్తారు? మనం అనుకోండి భౌతికంగా ఏం చేస్తామంటే ఫోన్లు చేస్తాము, మెసేజ్లు పెడతాము, లేదంటే పిలుస్తాము, దగ్గరలో ఉండే వాళ్ళైతే నోటితో గట్టిగా పిలుస్తాము. కానీ మనం చైతన్యం లెవెల్లో ఉన్నప్పుడు ఎలా చేస్తాము అంటే థాట్ పెడతాం అనమాట. ఎనర్జెటిక్ పల్స్ అంటారు, ఒక ఎనర్జీని పంపించారనమాట. నేను ఇలా మిమ్మల్ని పిలుస్తున్నాను, పలానా పని ఉంది రండి అని మనం కనెక్ట్ చేసుకొని మనం కూడా ఇప్పుడు కూడా అలా చేయొచ్చు. టెలిపతి అంటారు కదా. సో అట్లాగే పోనీ అదన్నీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎక్కిళ్ళు వస్తుంటాయి, ఎక్కడో ఎవరో అనుకుంటే నాకు ఇక్కడ ఎక్కిళ్ళు వచ్చాయి అనుకుంటాం కదా. సో అదంతా కూడా ఆ టెలిపతిక్గా కమ్యూనికేషన్ చేయడం అనమాట. సో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక థాట్ పంపిస్తే అక్కడ రీచ్ అవుతుంది. ఆ, నాకు ఆ, ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నోసార్లు సడన్గా మెసేజ్ పెడతారు. ఆ, ఏం మెసేజ్ ఉండదు, జస్ట్ హాయ్ అని పెడతారనమాట. నాకు మొదట్లో, తను కూడా మెడిటేటరు. సో నేను మొదట్లో ఏంటి, ఎందుకు ఇలా పెడుతున్నారు, ఆ, విషయం ఏంటో చెప్పొచ్చు కదా, జస్ట్ అలా హాయ్ పెడితే ఏంటి అర్థము అనేసి అని అనుకొని చాలా రోజుల తర్వాత కాల్ చేయడానికి వీలైంది. మాట్లాడితే ఏంటి, ఎప్పుడో సడన్గా అర్ధరాత్రో ఎప్పుడో సరే హాయ్ అని పెడతారు ఏంటి అని అడిగాను. అడిగితే తను ఏం చెప్పారంటే, ఆ సమయంలో నాకు మీరు గుర్తొచ్చారు, సో మీకు కూడా నేను గుర్తొచ్చానా, టెలిపతిక్గా మనం ఏమైనా కమ్యూనికేషన్లో ఉన్నామా అని చెక్ చేయడం కోసమని పెట్టాను అని అన్నారన్నమాట. అంటే ఓ యా యా, నాకు కూడా అలాగే అనిపించింది అని అన్నాను. సో తర్వాత ఆ, అప్పుడప్పుడు తను మెసేజ్ పెట్టగానే ఎస్, పొద్దు నుంచి ఒకసారి తలుచుకున్నాను ఇట్లా అని చెప్పడం జరిగింది. ఆ, సో మనం కూడా టెలిపతిక్గా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఆ, సో ఇలా ఎనర్జెటిక్ పల్స్ పంపించారు, హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ భూమి మీదకి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పి. దానికోసం ఏం చేశారంటే ఆ, ఈ ఈ గ్రిడ్ని 12Dలో క్రియేట్ చేశారు కదా. అందరూ ఈ గ్రిడ్ అంటే ఒక కంచె లాగా ఏర్పాటు చేసేసారు. మరి కంచె ఎందుకు ఏర్పాటు చేశారు? లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఏమి ఇంటర్ఫరెన్స్, డిస్టర్బెన్సెస్ లేకుండా, చైతన్యాలు అటు ఇటు తిరగకుండా ఉండడం కోసం. మరి ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసిన కంచెని ఓపెన్ చేస్తేనే కదా వాళ్ళు వస్తారు, ఎవరన్నా రమ్మని చెప్పినప్పుడు ఓపెన్ చేయాలి కదా. ఆ, ఇది కంచెని ఓపెన్ చేయాలి. సో ఎలా చేశారు అంటే, కంచె అంటే ఇదేమి మన ఫిజికల్గా కాదు కదా తలుపు తీయడానికి, ఇది ఒక చైతన్యం, ఎనర్జీ. సో ఏం చేశారంటే ఆ 12Dని, 12th డైమెన్షన్లో ఉండే ఫ్రీక్వెన్సీని కాస్త 6th Dకి మార్చారు అనమాట, లోయర్ చేశారు, 6Dకి మార్చారు. అప్పుడు ఏంటంటే ఎవరైనా సరే రావాలి అనుకునే వాళ్ళందరూ ఈజీగా రాగలరు అనమాట. అది 6D వైబ్రేషన్లో వైబ్రేట్ అయ్యేట్టుగా మార్చారు. తర్వాత ఆ, ఇది ఎనర్జెటిక్ పల్స్ అనేది పంపించారు క్వాంటమ్ ఫీల్డ్లోకి. ఈ ఎనర్జెటిక్ పల్స్ ఏం చేస్తుంది అంటే, ఒక థాట్ కదా, థాట్కి శక్తి ఉంటుంది, థాట్ పవర్ అంటాం కదా, ఒక ఆలోచనకి, ఒక సంకల్పానికి ఒక శక్తి ఉంటుంది. ఈ సంకల్పము
ఏమి చేస్తుందంటే వీళ్ళ మనసులో ఏదైతే అనుకున్నారో వీళ్ళ థాట్ ఏంటో వీళ్ళ సంకల్పం ఏంటో ఆ ఎనర్జెటిక్ పల్స్ లో అవన్నీ ఉంటాయన్నమాట. ఏమని, ఈ భూమి ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, ఈ ఎక్స్పెరిమెంట్ దాని వివరాలు, మీరందరూ ఇక్కడికి ఉండాలి, ఇక్కడ జన్మలు తీసుకోవాలి, భౌతికంగా శరీరం తీసుకొని మీ మీ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని ఇక్కడికి రావాలి, ఇలా ఇవన్నీ కూడా భూమి ఎక్స్పెరిమెంట్లో మనం కూడా భాగం కావాలి అని వాళ్ళల్లో వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో ఆ ఎనర్జెటిక్ పల్స్లో అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనం పంపించే మెసేజ్లో మనం చెప్పాలనుకుందంతా వెళుతుంది కదా, అలా అన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా దాంట్లో పెట్టారు. దాని తగ్గట్టు అది ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతూ వెళ్ళింది బయటికి. సుశీల గారు. ఇది 6D అంటున్నాడండి. అది ఒక్కటి నాకు అర్థం కాలేదు. అంటే మనం 12th డైమెన్షన్స్ లో ఉన్న మాస్టర్స్ కిందకు వచ్చి మనకి 5th డైమెన్షన్ లో, 3rd డైమెన్షన్ లో ఉన్న మాస్టర్స్ కి నాలెడ్జ్ ఇస్తున్నారు కదా. మ్మ్హ్మ్మ్హ్మ్. ఉమ్, అప్పటికి ఇంకా భూమి మీద ఆ ఆ, జీవరాశుల్ని పుట్టించారు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాదు, జీవరాశుల్ని పుట్టించారని ముందే తెలుసుకున్నాం కదా. సో ఎక్స్పెరిమెంట్ చేయడం కోసము హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్స్ ని కిందికి రప్పించారు. ఓకే. అంటే భూమి మీద చేయటానికి ఎక్స్పెరిమెంట్స్. ఆ ఓకే. భూమి మీద జన్మ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, భూమి మీద జన్మ తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఉమ్. అది ఏ డైమెన్షన్స్ లో వాళ్ళు స్టార్ట్ చేశారు? మనం నిన్న 1, 2 అయితే లోవర్ డైమెన్షన్స్. అది మనము ఇప్పుడు 3rd డైమెన్షన్స్ లో మొన్నటిదాకా ఉండి ఇప్పుడు 5th కి యాక్టివేట్ అయ్యాం కదండి. సో గుడ్ క్వశ్చన్. ఇది మనము ప్రస్తుతం ఏమేమి మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ ఫస్ట్ భూమి మీద ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసింది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉమ్, సో అప్పుడు 3D లేదు, 5Dలోనే ఉంది. 5Dలోనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, 3D అనేది లేదు. ఓకే. సో స్టార్టింగే 5D స్టార్ట్ చేసి 7Dలోకి వెళ్ళడానికి అనేది ఈ షిఫ్ట్ జరగడం కోసం ఇది ప్రయత్నం అనమాట. ఎందుకు 6 ఉంది కదా మధ్యలో, డైరెక్ట్ గా 7Dకి వెళ్ళారు అది? అంటే ఇప్పుడు మనం కూడా 3D ఉమ్, నుంచి 4D కాకుండా 5Dకి పెట్టేశారు. ఉమ్, ఎందుకు అంటే 3Dకి 4Dకి డిఫరెన్స్ పెద్ద లేదంట. ఓకే. 3D 3Dలో మనం పడుకుంటే కళలు వస్తాయి కదా, అది 4Dలో ఉన్నట్టు. కళలు కళలు. 4th డైమెన్షన్ లో జరుగుతుంటాయంట. ఓకే. మనము దానికంటే ఇంకా ఉన్నతంగా అడ్వాన్స్ అవ్వాలని 5D సెలెక్ట్ చేశారు. అడ్వాన్స్ అవ్వడం కొరకు 5D. ఉమ్. కాకపోతే ఈ భూమి మీద 12th డైమెన్షన్ లో ఉన్న మాస్టర్స్ కిందకు వచ్చి వేల సంవత్సరం అన్నట్టు 5D నుంచి వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఎస్. అంటే ఇంకా 7Dని ఇంప్రూవ్ చేయటానికి. 7Dకి దాకా వెళ్ళడానికి. అదే అదే అదే, అంటే 5Dలో ఉన్న మాస్టర్స్ కూడా 7D దాకా వెళ్ళడానికి అవకాశం కొరకు వీళ్ళు ఎస్. రీసెర్చ్ స్టార్ట్ చేశారు 5Dలోకి వచ్చి. ఎస్. 12th డైమెన్షన్స్ కన్నా ఎక్కువ మాస్టర్స్ వచ్చాయి. ఎస్. యా. ఇది ఆదరు ఆ, అనుభవించి రాస్తున్నాడా అండి ఇది, లేకపోతే అంటే తను ఆల్రెడీ చూసిందా ఇది? ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే మనం ఫస్ట్ చెప్పుకున్నాము. ఈ రైటరు నా ఎవరు లోరీ ల్యాడ్ అనేవారు మాచు పీచు కి ట్రిప్ కి వెళ్ళారు, సౌత్ అమెరికా. అవునవును అవును. అది ఒక ఎనర్జీ సెంటర్ అన్నమాట. సో ఆ మాచు పిచ్చుకి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆవిడకి ఆ, మొత్తము ఆ, తను ఆల్టర్నేట్స్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోయేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకం అంతా కూడా ఆవిడకి అందివ్వబడింది అనమాట. దీంట్లో మాస్టర్స్, గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్ అందరూ కూడా ఆవిడతో ఉండి ఆవిడకి మెదడులో ఆవిడకి ఇచ్చారనమాట ఇన్ఫర్మేషన్ అంతా. ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ ఏం చేశారంటే స్ట్రైట్ గా పుస్తకం రాయకుండా మొత్తం ఆవిడ డయాగ్రామ్స్ వేసుకొని ఆ టైం లైన్స్ అన్ని వేసుకొని ఈ టైంలో ఇది జరిగింది, ఆ టైంలో అది జరిగింది అన్ని వేసుకొని వాళ్ళతో మళ్ళీ ఆ మాస్టర్స్ లైట్ మాస్టర్స్ తో మాట్లాడి ఇదంతా కరెక్టేనా అని కన్ఫర్మ్ చేసుకొని తను అర్థం చేసుకొని విషయాన్ని అంతా అప్పుడు పుస్తకం రాశారు. కరెక్ట్ అండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఉమ్. మనకి సీతాయనం ఉంది కదా, అన్టోల్డ్ సీత, దేరి ఉమ్. మేరమ్మ రాసినప్పుడు. యా. అంటే ఆ బుక్ నేను మీరు చెప్పినప్పుడు విన్నాను, కొన్ని విన్నాను, తర్వాత మళ్ళీ మా సపరేట్ సజ్జాన సాగంశంలో విన్నప్పుడు ఆ బుక్ లో ఏంటి అంటే సరోజిని గొల్లపల్లి మేడం తెలుసు కదా మీకు, ఉమ్. ఆస్ట్రేలియా మేడం. ఆ మేడం కూడా చెప్పినప్పుడు ఈ బుక్ లో అంటోల్ సీత ఆమె కూడా స్టార్ట్ చేసింది 5th డైమెన్షన్ గురించే చెప్పింది అప్పుడు. ఉమ్. అంటోల్ సీత దేరి మేరమ్మ రాసిందే చెప్పింది ఆమె కూడా. ఉమ్.
అదే అందుకని చెప్పి మనమేమో నిన్న మనం ఏమన్నాము 1, 2 డైమెన్షన్స్ ఏమో మనం ఇప్పటికే స్వార్థం, పగలు, ద్వేషాలు, అషడ్వర్గాలు ఇలాంటివి పెట్టుకొని ఉండడం వల్ల మరీ లోవర్ ఫ్రీక్వెన్సీగా ఉంటది 1, 2 అందుకని వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పుకున్నాము. యా థర్డ్ డైమెన్షన్ లో నుంచి ఉన్నాము. థర్డ్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ లోకి మొన్న పోర్టల్ యాక్టివేట్ అయినాక వచ్చామని చెప్పి చెప్పుకున్నాము. యా థర్డ్ డైమెన్షన్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కానీ వాళ్ళు స్టార్టింగ్ 5Dలో స్టార్ట్ చేశారు. థర్డ్ ఓకే. డైమెన్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకి పుస్తకంలో ఇంకొంచెం మనం ముందుకు వెళితే కానీ మనకు తెలీదు. యా ఓకే. అంటే ఇప్పుడు మనము మొన్న పోర్టల్ యాక్టివేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగం దాంట్లోనే ఉన్నాం కదండి. లేదు. ఆ, దానికి మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా నేను ఆ బొమ్మే వేశాను కదా, నేను కొంచెం దాని గురించి వివరంగా చెప్పాలి ఆహా! యాక్చువల్. నిన్న మీరు అన్నారు కదండీ! కలియుగం నుంచి మళ్ళా ఇట్లా పైకెళ్తాం. ద్వాపరయుగం, పైకి వెళ్తాం. ద్వాపరయుగం దాకా ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం అన్నారు కదా! ఈ పోర్టల్ యాక్టివేషన్ అయినాక ప్రస్తుతం ఎందుకంటే వేరే సెషన్స్‌లో వేరే మాస్టర్స్ కూడా ఉమ్, కొంతమందేమో కలియుగంలోనే ఉన్నాము. ఇంకా యాక్టివేట్ అయినాక గాని టైం పడతది ఈ యుగం ఆగటానికి అంటున్నారు. ఉమ్. కొంతమందేమో ఎళ్ళాము కలియుగం నుంచి ద్వాపరయుగంలో ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. యా నేను అదే చెప్తాను. నాగమల్లేశ్వర్ గారిది క్వశ్చన్ ఒకసారి చూసి నేను మీకు అది స్క్రీన్ షేర్ చేస్తాను, చూద్దాం. యా హ్మ్. ఆ, చెప్పండి. నమస్తే మేడం. అది ఇప్పుడు మనం ఈ బుక్ ఆవిడకొచ్చి ఎన్ని సంవత్సరాల క్రితం ప్రయోగం జరిగిందని చెప్పారండి ఆవిడ? ఎన్ని సంవత్సరాల క్రితమో ఇదంతా జరిగింది అనా? ఉమ్, ఉమ్. ఆ బిగినింగ్ లోనే చెప్పారు. ఆ, చూస్తున్నాను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ప్రయోగమే 5Dలో స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తే మనం 3Dలో ఎందుకున్నాము ఆ అదే ఇంతకాలం? అంటున్నాను. కరెక్ట్, మంచి క్వశ్చన్. నాకు కూడా అదే క్వశ్చన్ ఉంది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి సమ్ రీజన్ లో మనం అలాగా లోయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయి ఉంటాము అని అనుకున్నాను. అండ్ ఆల్సో ఉమ్. ఈ పుస్తకంలో ఇంకొంచెం ముందుకు వెళితే కానీ నాకు అది తెలియదని అనుకుంటున్నాను. ఓకే మేడం. ఓకే. సో యా అది కూడా క్వశ్చన్ నాకు కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే కొంచెం మనం ఇంకొంచెం చదవాల్సిందే. ఎస్ మేడం. యా యా ఇప్పుడు మేడం అడిగిన దానికి కూడా సీతాయనంలో చెప్పిన ప్రకారం ఆల్రెడీ మనం ద్వాపర యుగంలో ఉన్నాం. మేడం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ సీతాయనంలో లాస్ట్ లో ఇచ్చారండి ద పిక్చర్. ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే ఆ, నేను వేరే చోట పాడ్కాస్ట్లో విన్నాను. సో మనం మనము మన పురాణాల్లో విన్నట్టుగా ఒక్కొక్క యుగము కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది, 5000 years అట్లా జరుగుతుంది అని అన్నాం కదా. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుందంటే ఆ, మనము చాలా హింసించేసాము, భూమాతని చాలా నాశనం చేసేసాం కాబట్టి మళ్ళీ అన్ని వేల సంవత్సరాలు కలియుగం కంటిన్యూ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఏం చేశారంటే మనం మొన్న పోర్టల్ ఓపెన్ అయినప్పుడు ఆ, మన ఆల్రెడీ ద్వాపరయుగంలోకి వచ్చేసాం. కానీ ఈ ఇది ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ద్వాపర యుగం మళ్ళీ ఒక 5000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు తర్వాత త్రేతాయుగం అట్లా కాదనమాట. చాలా క్విక్గా చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ని బట్టి మారిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ, ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ద్వాపర యుగంలో ఉన్నాము అనుకుందాము. నేను ఆ, గనక ఒక ఒక 1000 మందో లేకపోతే 1,44,000 మంది మాస్టర్స్ ఎనర్జీని బాగా బిల్డ్ చేసేసి బాగా సాధన చేసి ఎక్కువ ఎనర్జీని బిల్డ్ చేస్తే ఆ, అప్పుడేమవుతుంది, ఇంత ఎనర్జీ వస్తే కానీ నెక్స్ట్ యుగానికి వెళ్ళలేము అని ఉంటే అదంతా సాధన చేసి ఒకేసారి మనం తెచ్చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ పోర్టల్లోకి వెళ్ళిపోతాం కదా. సో అట్లా ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేశారంటే ఎక్కువ మంది మాస్టర్స్ని భూమి మీదకి తీసుకొచ్చి ఎక్కువ స్ప్రెడ్ చేసి స్పిరిచువాలిటీని కొన్ని వేల మంది ఒక్కొక్కళ్ళకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉండేలాగా చేసి అందరిలో కూడా మనకి నిద్రలోనే మనకి కూడా స్పిరిచువల్ అవేకనింగ్ అయ్యేలాగా చేసి ఆ, అందరూ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళేలాగా చేసి చక్క 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 మనం అప్గ్రేడ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట, అసెండ్ అయిపోతున్నాం. యా అందుకేనేమో అందరూ ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. ఎస్ ఎస్ యా. ఉమ్.
ఓకే మేడం. ఓకే. సో ఈరోజు నేను తొందరగా ముగించాలి యాక్చువల్గా, బట్ కొంచెమైనా చెప్పుకుందాము. సో ఎనర్జెటిక్ పల్స్ పంపించారు, అంటే ఒక థాట్ పంపించారు. ఆ సంకల్పంలో వీళ్ళు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఆ, ఆ, వాళ్ళు 6Dకి దాని ఫ్రీక్వెన్సీని తగ్గించారు ఆ గ్రిడ్కి, ఎందుకంటే అందరూ రావాలి అని. 6D కంటే కిందికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే 5Dలో స్టార్ట్ అవుతుంది, అది ఇంకా పైకి వెళ్ళాలి. సో 6D 7D ఎట్లా పైకి వెళ్తూ వెళ్ళాలి, కాబట్టి 6D కంటే కిందికి ఉండకూడదు. మనం ముందే చెప్పుకున్నాము. ఆ ఆ ఫ్రీక్వెన్సీలన్నీ కూడా 6D కంటే కిందికి రాకుండా చూస్తున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా, నా గోల్ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నాను, నా గోల్ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే అది కొంచెం ఎప్పుడైనా నా గోల్ పైనే ఉండాలి కదా, కింద ఉండకూడదు, లేదా ఇక్కడ కూడా ఉండకూడదు, పైనే ఉండాలి. సో అందుకోసమని 6Dతో పెట్టారన్నమాట, స్టార్ట్ చేశారు అక్కడ. వాళ్ళందరూ 6Dకి వాళ్ళ డైమెన్షన్, వాళ్ళ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని కిందికి వచ్చారు. ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఆ, చైతన్యం నుంచి విడిపోయింది. అన్ని అన్ని చైతన్యాలని కలిగి ఉంటుంది. క్వాంటమ్ ఫీల్డ్ అంటే మనకి కంటికి కనిపించని ఎనర్జెటిక్ ఫీల్డ్ అని అనుకున్నాం కదా, దాంట్లో సోర్స్ నుంచి విడిపోయిన తర్వాత అది అన్ని చైతన్యాలని కలిగి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ పల్స్ పంపించారో, ఎనర్జెటిక్ పల్స్ పంపించారో, అన్ని రకాల చైతన్యాలకి తీసుకున్నారన్నమాట వాళ్ళు. వాళ్ళు కొంచెం పై స్థాయిలో అయినా ఉండొచ్చు, కింద స్థాయిలో ఉండొచ్చు, అన్ని రకాల స్థాయిలో ఉండే ఆ కాన్షియస్కి ఆ చైతన్యం అనేది వెళ్ళిందనమాట. ఒక్కసారి ఆ పల్స్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి అదొక అవకాశం అనమాట, ఎంచుకోవడానికి. నేను ఇది ఎక్స్పెరిమెంట్లో పాల్గొవాలా వద్దా అనేసి వాళ్ళకొక అవకాశంగా ఉంది. చాలా అన్ని అన్ని చైతన్యాలు ఈ విషయాన్ని, ఈ ఎక్స్పెరిమెంట్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఎవరైతే పాల్గొవాలి అని అనుకున్నారో వాళ్ళకి ఈ విషయం తెలిసి ఏంటంటే, వాళ్ళ చైతన్యాన్ని తగ్గించుకోవాలి అనే విషయం వాళ్ళకి తెలుసు అనమాట. మామూలుగా ఎవరికైనా ఆ, ఒక పదవి, మంచి పదవి, అన్ని సౌకర్యాలు అంతా బాగున్నప్పుడు దాంట్లోంచి బయటికి రావాలి అంటే ఇష్టం ఉండదు కదా. అబ్బా ఈ కష్టాలు ఎవరు పడతారు అబ్బా మళ్ళీ అనేసి అనుకుంటాము. అట్లాగే ఈ చైతన్యం కూడా మనం మామూలు భక్తి మార్గంలో చెప్పుకోవాలంటే, నువ్వు భగవంతుడి పాదం దగ్గర ఉన్నావు, భగవంతుడు నిన్ను అంటే ఆ, ఆ, పైలోకంలో ఉన్నావు, స్వర్గలోకంలో ఉన్నావు, భగవంతుడితో ఉన్నావు, అన్ని స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలి అని అంటే అబ్బా అని అనిపిస్తుంది కదా, అట్లా అన్నమాట. వీళ్ళందరూ కూడా ముందు అర్థం చేసుకోవాలి ఈ చైతన్యాలన్నీ. ఓకే, నా యొక్క శక్తులన్నీ పోగొట్టుకోవాలి, నేను ఈ విశ్వ చైతన్యంలోంచి వచ్చాను, విశ్వ మూల చైతన్యానికి ఉండే శక్తులన్నీ నాకు కూడా ఉన్నాయనే విషయం మర్చిపోవాలి. నేను ఏమి కొరగాని ఒక మామూలు మానవ జన్మ, నాకేమి చేత కాదు, ఓ, నాకు ఎన్ని కష్టాలు, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ అలా తీసుకునే విధంగా మై మర్చిపోయి మనం భూమి మీదకి రావాలి అనే విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. అర్థం చేసుకొని ఆ, ఆ, వాళ్ళ కాన్షియస్ తగ్గించుకొని ఆ, దీంట్లో ఆ, రావాలి అని వాళ్ళ విషయం, అదొక అవకాశంగా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఈ జిఎఫ్ఓఎల్ వాళ్ళకి ఏ, చాలా మంది ఉన్నారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్లో పాల్గొనే వాళ్ళు వేల మంది వచ్చారు. ఆ, వాళ్ళందరిలో కూడా వీళ్ళు ఐ థింక్ ఎన్నుకున్నారనుకుంటా. వీ హ్యాడ్ మెనీ కాన్షియస్నెస్ దట్ చూస్ టు పార్టిసిపేట్. ఓకే, వీళ్ళు ఎంతో మంది చైతన్యాలు, ఈ ఎన్నో రకాల ఎన్నో లెవెల్స్లో ఉండే చైతన్యాలు పాల్గొన్నారనమాట. ఆ, ఈ ఎక్స్పెరిమెంట్లోకి పాల్గొనడానికి వచ్చారు. ఆ, ముందే అనుకున్నాం కదా, ఈ చైతన్యంలో 12D గ్రిడ్ ఎక్స్పెరిమెంట్లో పాల్గొవాలి అంటే ఈ చైతన్యాలు 6D ఫ్రీక్వెన్సీకి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 6D ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్ ఉండాలన్నమాట. చాప్టర్ 1లో చెప్పినట్టు ఆ, ఆమ్, ఈ ఏ చైతన్యం అయినా సరే ఈ భౌతిక శరీరం తీసుకుంటే ఆ, ఉమ్, ఆమ్, భూమి భూమి ప్లానెట్, భౌతికమైన ప్లానెట్ యొక్క ఫీల్డ్లో వాళ్ళు శరీరం తీసుకోవాలి. అండ్ ఏ చైతన్యానికైతే వాళ్ళు మారాలనుకుంటున్నారో అక్కడికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్.
సో ఆ, ఇప్పుడు నా గురించి నేను తీసుకుంటే, నేను ఏ చైతన్యంతో స్టార్ట్ చేశాను, ఏ చైతన్యంలోకి వెళ్ళాను. నా ఫిజికల్ ఫామ్ ఇక్కడే ఉంటుంది, కానీ చైతన్యం మాత్రమే పైకి మారుతుందన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత నన్ను చూసి, అరే నువ్వు ఇంతకుముందు అలా మాట్లాడేదానివి, అలా ఉండేదానివి, ఇప్పుడు మారిపోయావు అని అంటారు కదా. అంటే అప్పటికంటే ఇప్పుడు మనం మెచ్యూర్ అయి ఉంటాము. ఆ, ఇంకా ప్రేమతత్వంతో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రేమగా, వన్నెస్తో మాట్లాడుతూ ఉంటాం కదా. సో చైతన్యం మారింది, కానీ శరీరం ఇట్లాగే ఉందన్నమాట. సో అదనమాట మనము ఆ ఓకే. సో ఒకటే ఫిజికల్ ఫామ్ లో ఉంటాము, కానీ చైతన్యము నెక్స్ట్ లెవెల్కి మారుతుందన్నమాట. ఆ, ఎవరైతే ఏ ఉన్నతమైన చైతన్యాలు, హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఎవరైతే భూమి ఈ గ్రిడ్ లోపలికి ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ అవకాశం ఏంటంటే భూమి మీద ఫిజికల్ శరీరం తీసుకోవాలి అనే ఒక అవకాశం ఉందన్నమాట. ఇది ఒక అవకాశం అని ఎందుకు అనుకుంటాము, అరే ఎందుకు మళ్ళీ మన శక్తులన్నీ కోల్పోతాం కదా, అవకాశం ఎందుకు ఉంది అంటే ఆ ఏంటి అంటే నాకు ఆ, నాకు ఒక ఆలోచన, నేను ఒక సైంటిస్ట్ అనుకుందాం. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కాపర్ సల్ఫేట్ లేదా సిల్వర్ సంథింగ్ ఏదైనా మిక్స్ చేస్తే ఇలా జరగచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కరెక్టా కాదా అనేది నాకు నిజంగా ఈ ఒక ల్యాబ్లోకి వెళ్ళాలి, బీకర్లు ఇవన్నీ ఉండాలి, టూల్స్ ఉండాలి, రియల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. సో అందుకోసమని భౌతికంగా కావాల్సిన టూల్స్ అన్నీ మనకి కావాలన్నమాట. అందుకే వీళ్ళు కూడా ఆ, ఒక వ్యక్తిలో కోపం వస్తే ఆ వ్యక్తి ఆ భౌతికమైన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఆ ఎంజైమ్స్ వాళ్ళ శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ కోపము చుట్టుపక్కల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్కి మళ్ళీ వీళ్ళు ఎలా అవుతారు, ఒకవేళ ఆ, ఎంతటి ప్రమాదానికి దారితీస్తుంది, లేదంటే దాంట్లోంచి బయటికి రావాలంటే వీళ్ళు ఏమేమి చేయాలి, ఇట్లా ప్రతి ఒక్క చిన్న చిన్న ఆస్పెక్ట్ నుంచి కూడా ఫిజికల్ ఫామ్ తీసుకుంటే కానీ ఎక్స్పెరిమెంట్ చేయలేము. సో ఇది ఒక అవకాశం అనమాట ఎక్స్పెరిమెంట్లో భాగంగా చేయడానికి. ఆ, సో కాబట్టి ఎవరైతే ఈ చైతన్యము భౌతిక శరీరం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 6D ఫ్రీక్వెన్సీ లేదా అంతకంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోకి వాళ్ళు హోల్డ్ చెయ్యాలి. ఆ, ఆ, ఏ చైతన్యంలో ఉన్నా కూడా భౌతిక శరీరం అనేది తీసుకోవాలి, భౌతిక శరీరంలో ఉంటూ ఆ చైతన్యంతో ఉంటారనమాట. లేదా 6D ఆ హైయర్ ఫ్రీక్వెన్సీ వాళ్ళందరూ కూడా భౌతిక శరీరం తీసుకొని తీరాలి. ఓకే, ఇంకొక చిన్న పారాగ్రాఫ్ని మనం చేసుకొని ఈ రోజుకి ముగిద్దాము. ఆ, సో ఒకసారి వీళ్ళైతే ఈ గ్రిడ్ని ఓపెన్ చేశారంటే 6Dలోకి తగ్గించారు ఫ్రీక్వెన్సీ, సో గ్రిడ్ ఓపెన్ అయింది. అండ్ ఇంకొక రూల్ ఏంటి ఇక్కడ అంటే, ఒకసారి గనక ఈ ఉన్నత చైతన్యాలు భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి లేదా ఎక్స్పెరిమెంట్లో పాల్గొవాలని ప్రయత్నం చేసి కానీ వాళ్ళకి నచ్చక, మేము మేము ఉండలేము, మా వల్ల కాదు ఇక్కడ బాబో, ఈ గొడవలు ఇవన్నీ మా వల్ల కాదు, పెయిన్ కష్టాలు ఇవన్నీ మా వల్ల కాదు అని కనుక వాళ్ళు ఈ గ్రిడ్లోంచి బయటికి వెళ్ళిపోతాయి, మేము ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉండము, మేము వెళ్ళిపోతున్నాము అని వాళ్ళు కనుక వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేరు. ఇదే రూల్ అనమాట. ఒకసారి పాల్గొవాలని వస్తే మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆ గ్రిడ్ లోపలే అన్ని చైతన్యాలు అన్నీ అక్కడే ఉంటాయి, మనం అనుభవించేది, మన కళలు, మన ధ్యాన అనుభవాలు, మన ఆస్ట్రల్ ట్రావెల్స్ అన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో భాగమే అయి ఉన్నాయన్నమాట. ఈ 12D గ్రిడ్లోనే జరుగుతున్నాయి. కాబట్టి మన ప్రపంచం అంతా, మన విశ్వం అంతా బావిలో కప్ప అంటాం కదా, బావిలో కప్పకి ఆ బావియే దాని విశ్వం అంతా. అలాగే మనం కూడా మనము 12D గ్రిడ్లో ఉన్నాము. సో ఈ 12D గ్రిడ్ అనేది మన ఎక్స్పెరిమెంట్, మన ఆ విశ్వం అంతా మనం చూసేదంతా కూడా అదే అనమాట. మన అనుభూతి చెందేదంతా కూడా ఈ 12D గ్రిడ్లోనే ఉంటుంది. ఎవరైనా హయ్యర్ కాన్షియస్ ఎవరైనా బయటికి వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి రాలేరు అని చెప్పారనమాట. సో బాగుంది కదా. ఆ ఆ, తర్వాత వాళ్ళు మనం రేపు తెలుసుకుందాం ఈ గ్రిడ్ని ఎలా మూసేశారు. ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, ఇంకా అంతే, వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళితే గనక ఇంకా మళ్ళీ తిరిగి రాలేరు. సో ఇక్కడతో ఆపేద్దాము. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి?
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సారీ, తక్కువ ఈరోజు క్లాస్ కొంచెమే జరిగింది, బట్ కొంచెం పని ఉంది. పర్లేదు బాగానే ఉంటుంది. పర్లేదు. బాగానే అర్థమవుతుంది. కొంచెం తక్కువ కాదు, నాలెడ్జ్ ఎంత తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ. ఓకే అండి.